నమస్కారం వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నా పేరు ప్రశాంత్ దుర్గం. ఈరోజు మనము లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలంటే ఎలాంటి యాటిట్యూడ్ ఉంటే మనకు చాలా బాగుంటుందో దాని గురించి మాట్లాడుకుందాం. ఈ యాటిట్యూడ్ వల్ల మనం లైఫ్లో ఏం సాధించగలుగుతాము దాని గురించి కూడా మాట్లాడదాం. అయితే నేను ఒక చిన్న స్టోరీతో ఇవాళ మొదలు పెడతానండి. ఇది నేను ఒకప్పుడు ఒక బుక్లో చదివాను. ఇది ఒక బలూన్ సెల్లర్ గురించి స్టోరీ అన్నమాట. ఒక బలూన్ సెల్లర్ ఎవరైతే ఈ బుడగలు అమ్మేవాడు బీచ్ సైడ్లో బలూన్స్ అమ్ముతున్నాడు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, జనరలీ వచ్చేసాక కొన్ని బలూన్స్ గాలిలో వదిలిపెడతారు. ఎందుకంటే అక్కడ ఉన్న చిన్న పిల్లలందరూ చూసి దాన్ని అబ్బా ఎంత చక్కగా ఇవి గాల్లో ఎగురుతున్నాయి కాబట్టి పిల్లలు పేరెంట్స్ని మారం చేసి ఆ బుడగలు కొంటారు కాబట్టి అలా ఈ టెక్నిక్ వాళ్ళు యూస్ చేస్తారు. అయితే తను వచ్చేసి కొన్ని బుడగలు గాల్లో వదిలేశాడు. పిల్లలు చూశారు, కొందరు పిల్లలు వచ్చి కొనుక్కున్నారు ఆ బుడగలు కూడా. కానీ ఒక చిన్న పిల్లాడు ఆ బుడగలు అమ్మేవాడిని చాలాసేపటి నుంచి చూస్తున్నాడు. అయితే ఆ రోజు 2 గంటలు ఆ బుడగలు అమ్మేవాడు అక్కడ ఉన్నాడు. అన్ని బలూన్స్ అన్నీ అమ్మేశాడు. అమ్మేసి ఈవినింగ్ అయిపోయింది కదా అని ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అప్పుడు ఈ చిన్న పిల్లవాడు ఏదైతే పిల్లవాడు 2 గంటల నుంచి తనను చూస్తున్నాడో తన దగ్గరికి వెళ్ళి అంకుల్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అని అన్నాడు. అయితే బుడగలు అమ్మేవాడు అన్నాడు, బాబు నేను అన్నీ ఆల్మోస్ట్ అమ్మేశాను, ఇంకా నేను ఇప్పుడు అమ్ముతలేదు, ఇంటికి వెళ్ళిపోతున్నాను, నీకేం కావాలి అని అడిగాడనమాట అబ్బాయిని. ఆ అబ్బాయి అన్నాడు, అంకుల్ నాకు ఈ బలూన్స్ కొనాలని ఇప్పుడు ఏం లేదు, కానీ ఒక చిన్న ప్రశ్న ఉంది. ఏంటంటే మీరు 2 గంటల క్రితం వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ఫస్ట్ మీరు వచ్చారు, ఒక తెల్ల బలూన్ని తీసి మీరు గాలిలో వదిలేశారు. అది ఎంత పైకెళ్ళిందంటే దాన్ని చూసి నాకు చాలా ఆనందం వేసింది. దాని తర్వాత కొద్దిసేపటి తర్వాత మళ్ళీ చూశాను. మీరేం చేశారంటే అక్కడ ఉన్న ఒక ఆకుపచ్చ బలూన్ని తీసుకొని దాన్ని కూడా గాలిలో వదిలేశారు. అది కూడా చాలా పైకి వెళ్ళింది. అది చూశాక నాకు ఎంతో సంతోషం వేసింది. అందుకనే నాకు ఒక చిన్న డౌట్ ఉంది, ఈ డౌట్ని మీరు తీరుస్తారా అని అడగడానికి వచ్చాను అంకుల్ అన్నాడు. ఆ బలూన్ సెల్లర్ ఆ బాబు వైపు చూసి, నాన్న ఏంటి నీ డౌట్ ఏంటి యాక్చువల్లీ అని అడిగాడనమాట. అయితే ఆ చిన్న పిల్లవాడు అన్నాడు, అంకుల్ ఇప్పుడు మీ దగ్గర ఈ 2 బలూన్స్ ఉన్నాయి, ఆ రెండిట్లో ఒక బ్లాక్ బలూన్ కూడా ఉంది కదా, నల్ల బుడగ. ఈ నల్ల బుడగ కూడా పైనకి గాలిలో వెళ్తుందా పైకి అని అడిగాడు ఆ అబ్బాయి. అప్పుడు ఆ బలూన్ సెల్లరు ఆ బాబు వైపు చూసి, నానా, ఇట్ ఈస్ నాట్ ద కలర్ ఆఫ్ ద బలూన్ విచ్ మేక్స్ ఇట్ గో ఇన్ ద ఎయిర్ అని అన్నాడనమాట. అంటే ఇది ఆ నల్ల బలూను ఆ కలర్ కాదు, దానిలో ఉన్న పదార్థం వల్ల అది పైకి వెళ్తుంది అని అన్నాడనమాట. ఆ రోజు ఆ స్టోరీ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, మనందరము సక్సెస్ఫుల్ కావాలని అందరికీ ఉంటుందండి. అందరూ సక్సెస్ఫుల్ కావాలని ప్రతి మనిషికి ఉంటుంది. కానీ మీరు చూస్తే సక్సెస్కి ఈ ఫలానా మనిషికి ఒక రిలేషన్ ఉంటుందని ఏమీ లేదు. ఎవరైనా సక్సెస్ఫుల్ కావచ్చు. ఎందుకంటే బుడగలు ఎన్నో కలర్లో ఉంటాయి, ఎన్నో కలర్స్ బలూన్స్ ఉంటాయి. అలానే మనుషులు కూడా ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనుషులు ఉంటారు. కొందరు పొడుగ్గా ఉంటారు, కొందరు పొట్టిగా ఉంటారు, కొందరు లావుగా ఉంటారు, కొందరు సన్నగా ఉంటారు, కొందరు బ్యాక్గ్రౌండ్ చాలా చక్కగా ఉంటుంది, కొందరు బ్యాక్గ్రౌండ్ అంటే ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అంత బాగుండకపోవచ్చు, కొందరు అర్బన్ ఏరియాస్ నుంచి వస్తారు, సిటీలో పుట్టి పెరుగుతారు, కొందరు ఊరు నుంచి వస్తారు. అయితే మనకు లైఫ్లో సక్సెస్ఫుల్ కావడానికి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు, మీరు చక్కగా మాట్లాడతారా లేదా, మీరు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అది ఏమీ అవసరం లేదండి. మనము లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో దాంతో సంబంధం ఏం లేదు. ఏమి కావాలి, మీరు ఎక్స్టర్నల్ అపియరెన్స్ అవసరం లేదు. మనలో ఏముంది అది మనం తెలుసుకుంటే, అది తెలుసుకున్నప్పుడు అది మనం లైఫ్లో యూజ్ చేస్తే మనం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బలూన్ ఎక్స్టర్నల్గా కలర్స్ ఉంటాయి, దానిలో ఉన్న పదార్థం దాన్ని పైకి తీసుకెళ్తుంది. మనం కూడా లైఫ్లో ఎదగాలంటే మన ఫిజికల్ స్ట్రక్చరు కాదు,
మన ఫేర్ కలర్ కాదు, బ్లాక్ కలర్ కాదు, మనలో లోపట ఏముందో అది తెలుసుకోవడం. అది ఏమన్నా కావచ్చండి. కానీ 3 క్వాలిటీస్ డెఫినెట్గా అందరిలో భగవంతుడు అందరికీ ఇచ్చాడండి. ఆ క్వాలిటీస్ ఏంటి, మనం సక్సెస్ఫుల్ ఆ క్వాలిటీస్ ఏంటి అంటే ఒకసారి మీరు చూసుకుంటే ఇది పేషెన్స్ కావచ్చు, అంటే సహనం, పర్సిస్టెన్స్ కావచ్చు, పర్సిస్టెన్స్ అంటే పట్టుదల, పర్సీవరెన్స్ కావచ్చు, పర్సీవరెన్స్ అంటే మనము కష్టపడటం అన్నమాట. సో ఈ 3 విషయాలు మనలో, ఈ 3 క్వాలిటీస్ మనలో అందరిలో ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి, మన యొక్క వైఖరి ఎలా ఉండాలంటే మనము బయట అపీరెన్స్ కాకుండా, మనం ఎలా ఉన్నాము, ఎక్కడి నుంచి వస్తున్నాము అది కాకుండా ఒక చిన్న యూటర్న్ తీసుకొని మన లోపట ఏముంది అది తెలుసుకొని అది మన లైఫ్లో మనము యూజ్ చేసామనుకోండి, సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు పేషెన్స్ అన్నాము, చాలా వరకు ఈ మధ్యలో మీరు చూస్తూ ఉంటే పేషెన్స్ అనే ఒక్క క్వాలిటీని మనం మర్చిపోతున్నాం. అది మనలో ఉంది, అది యూజ్ చేయాలి. కానీ ఎంత అలవాటు పడ్డామంటే అన్నిటికీ క్విక్ సొల్యూషన్స్ కావాలి, ఫాస్ట్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఫాస్ట్ అని అనుకుంటుంటాము. అంటే తొందరగా అయితే బాగుంటుంది, నేను ఇవాళ పని చేశాను కాబట్టి నాకు ఇవాళ సాయంత్రం లోపల రిజల్ట్ వస్తే బాగుంటుంది, నేను బిజినెస్ స్టార్ట్ చేశాను కాబట్టి ఈ రిజల్ట్స్ నాకు మంచిగా అనుకున్నట్టు ప్రాఫిట్స్ వస్తే బాగుంటుంది అని అనుకుంటాము. రిజల్ట్స్ మన చేతిలో లేవు. మన చేతిలో ఉంది ఒకటే, మనం కష్టపడటం. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, ఎంత వస్తాయి అని మనకు తెలియదండి. అయితే ఆ రిజల్ట్స్ వచ్చే వరకు మనలో కొద్దిగా పేషెన్స్ ఉండాలి. ఇది ఫస్ట్ క్వాలిటీ అండి. అది మనలో అందరికీ దేవుడు భగవంతుడు ఇచ్చిందే. ఏం చేయాలి, మనం ఒక యూటర్న్ తీసుకొని ఓకే నాలో పేషెన్స్ ఉందా లేదా, దాన్ని ఎలా నర్చర్ చేయాలి, ఎందుకంటే ఇది నాకు సక్సెస్ఫుల్ కావడానికి ఇది చాలా చాలా అవసరము. సో అది మీరు మనందరం ఒకసారి ఇది డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉండాలండి లైఫ్లో. ఇంకోటి సెకండ్ క్వాలిటీ మనం అనుకున్నాం కదా, పట్టుదల అంటే పర్సిస్టెన్స్. ఒక చిన్న స్టోరీ మళ్ళీ మీకు చెప్తాను పట్టుదల గురించి. ఒకతను అమెరికాలో ఒక వృద్ధుడండి, అంటే 60 ఏళ్ళు అయిపోయాయి, ఫ్యామిలీ లేరు. తన అక్కడ అమెరికాలో ఏంటంటే సోషల్ సెక్యూరిటీ అమౌంట్ ఇస్తూ ఉంటారు పెద్దవాళ్ళకు, ఎవరికైతే జాబ్ లేని వాళ్ళకు. ఒకరోజు ఆ చెక్ తనలో చేతిలో పట్టుకొని అనుకున్నాడు, అబ్బా ఇంతేనా నా లైఫ్, ఇదేనా నా మనీ, నేను ఎక్కువ సంపాదిస్తే బాగుంటుందని ఆలోచించాడు. అయితే ఒకరోజు వెళ్ళి తను ఒక రూమ్లో కూర్చొని ఆ రోజంతా ఆలోచించాడు, నేను లైఫ్లో ఇప్పుడు ఏం చేస్తే నేను సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాను, ఏం చేస్తే నేను ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతాను, నాలో ఉన్న క్వాలిటీ ఏంటి అని తనని తాను ప్రశ్నించుకున్నాడు చాలాసేపు. దాని తర్వాత ఒక్కసారిగా తనకు ఒక ఆన్సర్ వచ్చింది. అదేంటి, అబ్బా నాలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే నేను ఎప్పుడు వంట వండినప్పుడు, స్పెషలీ ఒక చికెన్ డిష్ చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ తిని ఇది చాలా బాగుంది అని అన్నారు. అయితే నాలో ఉన్న ఒక్క క్వాలిటీ నాకు తెలిసింది ఏంటంటే నేను చికెన్ చాలా బాగా చేయగలుగుతాను అని తెలుసుకున్నాడు. దాని తర్వాత ఏం చేశాడు, అలానే ఆగిపోలేడండి. చాలా వరకు మనం ఏం చేస్తాము, మనందరికీ ఆలోచనలు ఉంటాయి, ఇది చేద్దాము అది చేద్దాము, లైఫ్లో సక్సెస్ఫుల్ అయిపోదామని. కానీ ఈ మనిషి కొద్దిగా డిఫరెంట్ అండి. ఆ ఆలోచనల దగ్గరనే ఆగిపోలేదు. తను ఏం చేశాడంటే ఆ ఆలోచనని యాక్షన్లో పెట్టాడనమాట. ఇమీడియట్లీ వెళ్ళి అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న కొన్ని హోటల్స్కి వెళ్ళి అక్కడ అడిగాడనమాట, బాబు నాకు చికెన్ రెసిపీ తెలుసు, చాలా బాగా చేస్తాను, అయితే నేను మీకు ఇది నేర్పిస్తాను, మీరు అమ్మండి, మీరు అమ్మాక ప్రాఫిట్స్ ఏమన్నా ఉంటే నాకు ఒక 10% ఇవ్వండి అని ఫస్ట్ హోటల్కి వెళ్ళి అడిగాడు. ఆ హోటల్ ఓనర్ తన్ని చూసి నవ్వి, బాబు నువ్వేంది నాకు చెప్పేది చికెన్ రెసిపీ గురించి, మాకు ఇలాంటి ఎన్నో తెలుసు, మాకు అవసరం లేదు అన్నాడు. కానీ తినేం చేశాడు, సరేలే బాబు అని ఇంకో హోటల్కి వెళ్ళాడు. అక్కడ కూడా అదే రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత 3వ హోటల్కి వెళ్ళాడు, అక్కడ కూడా అదే రెస్పాన్స్ వచ్చిందండి. అయితే తను వదిలిపెట్టలేడండి, తనకు చాలా పట్టుదల ఉండే. ఆయన ఏం చేశాడు తెలుసా, హోటల్ తర్వాత హోటల్ ప్రతి ఓనర్తో ఆయనకున్న ఒక క్వాలిటీని ఆయన చెప్పాడు. కానీ చాలామంది వినలేరు, ఆయన అన్నది వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఆ ప్రయత్నాన్ని తను వదిలిపెట్టలేడు. అయితే ఏం చేశాడు తెలుసా, ఒక్కసారి ఆలోచిస్తారండి, ఎన్ని హోటల్స్ తిరుగుంటాడొచ్చు తను
ఒక ఆ చికెన్ రెసిపీ అమ్మడానికి? సుమారు 1009 రెస్టారెంట్స్ తిరిగాడండి ఆయన. అమెరికాలో తన ఒక చిన్న కారు తీసుకొని అమెరికా మొత్తంకి వెళ్ళి 1009 రెస్టారెంట్స్కి వెళ్ళాడు. ఆ 1009 రెస్టారెంట్ తర్వాత 1010 రెస్టారెంట్ ఓకే అన్నాడు. ఆ ఓకే అన్నాక ఆ చికెన్ రెసిపీ అక్కడ అమ్మడం స్టార్ట్ చేశాడు. ఇవాళ అదే మనిషి అదే రెస్టారెంట్స్ వరల్డ్స్ బెస్ట్ ఆర్ టేస్టియస్ట్ చికెన్ రెస్టారెంట్ అని అంటారండి. మనందరికీ తెలిసిందే ఆ టేస్టియస్ట్ చికెన్ రెస్టారెంట్. చాలామంది నాన్ వెజ్ తినేవాళ్ళు వెళ్తూ ఉంటారు. KFC, కెంటకీ ఫ్రైడ్ చికెన్. ఆ ఓనర్ పేరు వచ్చి కల్నల్ శాండర్స్ అండి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా సాధించాలంటే మనలో ఉన్న పట్టుదలని ఏదైతే ఉందో అది పర్సిస్టెంట్గా మనం రిజల్ట్స్ వచ్చే వరకు మనం పనిచేస్తూనే ఉండాలండి. అండ్ ఫైనలీ ఆ మూడో క్వాలిటీ వచ్చేసి పర్స్పిరేషన్ అంటారు. ఎడిసన్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఏమని? మనం లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలంటే 1% ఇన్స్పిరేషన్, 99% పర్స్పిరేషన్ అన్నారు. అంటే మనం ఇన్స్పైర్గా ఉండాలి, కానీ చాలా అవసరమైంది ఏంటి? మనం పని చేయాలి, కష్టపడాలి. ఆ కష్టపడ్డప్పుడు తప్పనిసరిగా మన అనుకున్న ఫలితాలు మనకు దొరుకుతాయండి. ఇవాళ మీకు ఈ 3 క్వాలిటీస్ చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ క్వాలిటీస్ మనలో ఉన్నాయి. ఈ క్వాలిటీస్ గురించి మనం తెలుసుకొని ఇవి మనం లైఫ్లో యూజ్ చేసామనుకోండి, మనం కూడా మీరు ప్రొఫెషన్లో కావచ్చు, మీ బిజినెస్లో కావచ్చు, మీ ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, ఏ ఏరియా ఆఫ్ లైఫ్లో అయినా మీరు పైకి ఎదగగలుగుతారు. ఆ బలూన్ లాగా యూ కెన్ గో అండ్ అచీవ్ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్. సో అది అచీవ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే మనలో ఉన్న ఆ 3 క్వాలిటీస్ని గుర్తుపెట్టుకొని అది లైఫ్లో యూజ్ చేసామనుకోండి సక్సెస్ఫుల్గా అవుతామండి. ఇదే ఇవాళ నేను చెప్పదలుచుకున్నాను. మీరందరూ చక్కగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. విష్ యూ ఆల్ సక్సెస్.